ఇచ్చిన మాట ప్రకారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పులు పంపేసరికి ఆ గిరిజన గూడెంలో ఆనందం వెల్లివిరిసింది. అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడులో గత వారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. గిరిజనులతో కలిసి గ్రామంలో నడుస్తూ ఉండగా వారి కాళ్లకు చెప్పులు లేకపోవడాన్ని గమనించిన ఆయన అడగ్గా లేవని వారు సమాధానమిచ్చారు. అది మనసులో పెట్టుకున్న పవన్ 350 మందికి కాళ్ల జోళ్లు పంపించారు. తమ కష్టాన్ని గుర్తించి స్వయంగా ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపించడం పట్ల గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ధరించి ఆనందంతో మురిసిపోయారు. ఆ చెప్పులు వేసుకుని సంతోషంతో సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆడిపాడారు. ఇప్పటిదాకా ఒక్క ఎమ్మెల్యే కూడా తమ వైపు తొంగి చూడలేదని, అలాంటిది ఉప ముఖ్యమంత్రి రావడమే కాకుండా తమ బాగోగులు పట్టించుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పాఠశాల, రహదారులు, సామాజిక భవనం నిర్మిస్తామని ఇచ్చిన హామీని కూడా పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని గిరిజనులు విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు గుర్తించలేదు మన ఊర్లో. అయితే ఈసారి సారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి డిప్యూటీ సీఎం గారు వచ్చారన్న మన ఊర్లో గుర్తించారు. అన్ని విధాలుగా కూడా లేవు అనేసి కూడా చెప్పడం కూడా జరిగింది. పాఠశాల గాని లేకపోతే రోడ్డు గాని సీసీ రోడ్డు గాని ఏమి లేక అలాగే మరి కులుముతున్నాము. అయితే మనకి ఏది కావాలన్నా మాకు చెప్పండి అనేసి కూడా మాట ఇచ్చి ఉన్నాడు. ఈ జోడ్లు కూడా ఎవరికి కూడా జోడ్లు లేవు అనేసి కూడా గుర్తించి మరి జోడ్లు కూడా పంపించాడు. మళ్ళీ రకరకాలు కూడా పంపిస్తామని కూడా చెప్పి ఉన్నారు. మాకి చాలా సంతోషము. మాకు ఎంతో మేలు చేశారు సార్. మాకు ఏం లేకపోయినా మీ ఊర్లోని మీకు రోడ్డు, బ్రిడ్జి అన్ని ఇస్తామనేసి మాట ఇచ్చారు సార్. మేము సార్కి రుణపడి ఉంటాం సార్. మాకు అన్ని వస్తాయనేసి సార్కి మేము నమ్ముచున్నాం సార్. ఇంకా మాకు చెప్పల్స్ లేకపోయినా మా మీద ప్రేమ ఉంచేసి మాకు చెప్పల్స్ కూడా పంపించారు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా మా ఊర్లో ఏ అధికార రాలేదు సార్. అందుని బట్టి మేము సార్కి చాలా రుణపడినాం సార్. పెద్ద ఆవిడ దగ్గర చెప్పులు లేకుండా సార్తో పాటు నడుస్తుంటే అబ్జెక్షన్ చేసి అప్పుడు అడిగారు, తన్ను అడిగారు ఏమో చెప్పులు వేసుకోలేదంటే చెప్పులు లే బాబు అనేసి అంటే అప్పుడు ఆయన అభిమానంతో చెప్పులు కొని పంపించారు. దాంతో ఆ ఊర్లో చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి ఆ ఊర్లో కూడా వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ అధికారి కూడా ఇక్కడ తల దూర్చేది కాదు సార్. ఈ ప్రభుత్వం వచ్చి మాకి ఇలాగా ఊర్లో వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి మాకు ఇలా సహకరిస్తున్నారు సార్.